2026 ఐపీఎల్ క్రికెట్ సామ్రాజ్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించి వరుసగా రెండో ఏడాది కూడా విజేతగా నిలిచింది. బెంగళూరు అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మైదానం మొత్తం ఆర్సీబీ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రతిష్టాత్మక తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లు మొదటి ఓవర్ నుంచే గుజరాత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్టుకు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. గుజరాత్ బ్యాటర్లు ఎంత శ్రమించినా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. దీంతో బెంగళూరు ముందు ఒక మోస్తారు లక్ష్యం మాత్రమే నమోదైంది. గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వీర విహారం చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. మైదానంలో 4లు, 6ర్ల వర్షం కురిపించడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. గుజరాత్ బౌలర్లు ఎంతలా ప్రయత్నించినా బెంగళూరు బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ఈ చారిత్రాత్మక విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 5 వికెట్ల తేడాతో గుజరాత్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏంటో నిరూపించింది. గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇప్పుడు వరుసగా 2 సీజన్లలో కప్పును ముద్దాడి విమర్శకుల నోళ్లు మూయించింది. ఈసాల కప్ నమ్దే అనే నినాదంతో కాస్త ఇప్పుడు ఈసాల కప్ నమ్దే సీజన్ 2గా మారి బెంగళూరు అభిమానులకు అంతకు మించిన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి మరోసారి ఐపీఎల్ పీఠాన్ని అధిరోహించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని లైనప్ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ విజయాన్ని సాధించింది. ఈ అద్భుతమైన విజయం ఆర్సీబీ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.